శశికళకు చుక్కలు చూపిస్తున్నారు పన్నీర్ సెల్వం. మరి కాసేపట్లో గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా చెన్నైకి చేరుకోబోతున్నారు, రాజ్భవన్కు రాబోతున్నారు. మరి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనే అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, మరి ఎంతసేపట్లో గవర్నర్ విద్యాసాగర్ రావు అక్కడికి చేరుకోవచ్చు? కొద్దిసేపట్లో గవర్నర్ చెన్నై విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది. అంతకుముందే పన్నీర్ సెల్వం ఆయనకు స్వాగతం పలకడానికి తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. ఆయనని తోడుకొని రాజ్భవన్ వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాజ్భవన్ వద్దకు వస్తారా, స్వాగతం పలికి ఆయన తన ఇంటికి వెళ్ళిపోతారనేది ఇంకా ఇతమిద్దంగా తెలియరాలేదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే కనుక గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు పన్నీర్ సెల్వం కూడా రాజ్భవన్కు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఆయన అపాయింట్మెంట్ ఇట్లాంటి కీలక సమయంలో గవర్నర్ వెంటనే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరకపోవచ్చు. నేరుగా గవర్నర్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు భారీ ఏర్పాటు చేశారు. మనం ఒకసారి కానీ చూస్తే రాజ్భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు, సుమారు 500 మంది పోలీసులు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. అయితే శశికళ ముఖ్యమంత్రి కావాలని, తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న శశికళకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురు దెబ్బల నేపథ్యంలోనే పార్టీ ప్రిసిడియం చైర్మన్గా ఉన్న మధుసూదన్ కొద్దిసేపటి క్రితం పన్నీర్ సెల్వం క్యాంపులో చేరారు. పన్నీర్ సెల్వం క్యాంపులో చేరడమే కాకుండా ఆయనకు పూర్తిగా మద్దతు పలికి ఆయన ఖచ్చితంగా ఆయన వెంట మేము ఉంటామని కూడా పన్నీర్ సెల్వానికి భరోసా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం ముందు నుంచి కూడా తనకు మద్దతు ఉంది, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది వస్తారు అనే ఒక భరోసా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మధుసూదన్ రావడం, మధుసూదన్తో పాటు కీలక నేతలు కూడా ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు కూడా పన్నీర్ సెల్వం క్యాంపులో చేరడంతో పరిణామాలు క్షణానికి తమిళనాడు రాజకీయం రంగులు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసిడియం చైర్మన్ అంటే శశికళను ముందుగా ప్రధాన కార్యదర్శి శశికళ కావాలని ముందుగా ప్రతిపాదించిన వ్యక్తి ప్రెసిడియం చైర్మన్గా ఉన్నారు. ఆయనే ఏకంగా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించడమే కాకుండా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన శశికళ అంటేనే ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడున్న ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరైతే శశికళ క్యాంప్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా మా వెంటే ఉన్నారు, మేము పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఉంటామని కూడా ఆయన ప్రకటించారు. అక్కడున్న కేవలం 87 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారంతా మరికొద్ది సేపట్లో పన్నీర్ సెల్వం చెంతకు చేరుతారని కూడా మధుసూదన్ విలేకరుల సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఇక పన్నీర్ సెల్వం కూడా ముందుగానే ప్రకటించినట్లుగా శశికళ ప్రధాన కార్యదర్శి ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించిన మధుసూదన్ మా చెంతకు చేరడం స్వాగతిస్తున్నామంటూ కూడా ఆయన మద్దతు పలికారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఒక కుటుంబం చేతుల్లో ప్రభుత్వాన్ని తీసుకురావాలని శశికళ యోచిస్తుంది. అది కుదరదు, తమిళనాడులో మంచి పాలన అందించడానికి, అమ్మ ఆశయాలు నెరవేర్చడానికి తాను మాత్రమే ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రికి అవ్వడమే కాకుండా ప్రజలు అమ్మ కోరుకున్న విధంగా, అమ్మ ఆశయాలు నెరవేర్చుకున్న విధంగా తాను పాలన అందిస్తానని కూడా పన్నీర్ సెల్వం చెప్పారు. తనను ద్రోహిగా చిత్రీకరించిన శశికళ పార్టీకి ఏం సేవలు చేసింది, అంతకుముందు జయలలితకి ఏం సేవలు చేసింది కూడా ప్రజలు గుర్తించారు. 99% ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నారు, ఏ మేరకు మంచి పాలన అందించడానికి తాను ముఖ్యమంత్రి అవుతానని కూడా చెప్తున్నారు. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం శశికళకు కష్టతరం అవుతుంది. ఒకవైపు దూకుడు కూడా పన్నీర్ సెల్వం పెంచారు. ఒకవైపు చెన్నై కమిషనర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అమ్మ ఉన్న పోయస్ గార్డెన్లోని అమ్మ ఉన్న ప్రాంతాన్ని మొత్తం ఒక స్మారక మందిరంగా ఏర్పాటు చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఎమ్మెల్యేలు శశికళ క్యాంపులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ కనుక గవర్నర్ అపాయింట్మెంట్ శశికళ కోరిన నేపథ్యంలో 5-5:30 గంటల ప్రాంతంలో శశికళ ఒకవేళ ఎమ్మెల్యేలతో వస్తే ఆ లోపే ఎవరైతే శశికళ చెరలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా స్ప్లిట్ చేయడం ద్వారా తన వైపు వచ్చే అవకాశం ఉంది. సుమారు 40-45 ఎమ్మెల్యేలు తన వెంట వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా తనకు ప్రయోజనం చేకూరుతుందని ఒక వ్యూహాత్మకంగా పన్నీర్ సెల్వం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ కొద్దిసేపట్లో రావడం శశికళకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే పార్టీ ప్రెసిడియం చైర్మన్గా ఉన్న మధుసూదన్ చేరారంటే సుమారు 40-45 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపినట్లే మనం ప్రకటించవచ్చు. కొద్దిసేపట్లో గవర్నర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయన ముంబై నుంచి జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్ కొద్దిసేపటి క్రితం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి చేరుకొని రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత ఎవరిని ముందుగా పిలవాలి, ఎవరిని ఆ తర్వాత పన్నీర్ సెల్వం పిలవాలా లేదా శశికళను ముందు పిలవాలనేది నిర్ణయించిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా విద్యాసాగర్ రావు కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్. నిజానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పిల్చుట పన్నీర్ సెల్వం విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.
సీఎం అంటే ఏంటో చూపిస్తున్నాడు. నేనరా సీఎం అంటూ శశికళ వర్గానికి చుక్కలు చూపిస్తున్నాడు. క్యాంప్ రాజకీయాలతో శశికళ ఎత్తులు వేస్తే పన్నీర్ పై ఎత్తులు వేస్తున్నాడు. బస్తీమే సవాలంటూ ఆమెపై తిరుగుబాటు చేశారు పన్నీర్ సెల్వం. తమిళనాట ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. అంతేకాదు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను ఎక్కడ దాచినా వెంటనే తీసుకురావాలంటూ డీజీపీ రాజేంద్రకు ఆదేశాలిచ్చారు పన్నీర్ సెల్వం. దీంతో వణికిపోతున్నారు శశికళ. పోయస్ గార్డెన్ నుండి శశికళను తరిమేస్తానంటూ ప్రకటించారు పన్నీర్ సెల్వం. అమ్మ నిజమైన వారసురాలిని తానేనంటూ ప్రకటించుకున్న శశికళకు షాక్ ఇచ్చారు పన్నీర్. పోయస్ గార్డెన్ నుండి తమిళనాడును ఏలాలంటూ కలలు కన్న శశికళకు ఆదిలోనే ఆటంకాలొచ్చాయి.